ఇక విజయవాడలో బీజేపీ నేత షేక్ బాజీ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. గుంటూరులో కానీ చిలకలూరులో పేటలో కానీ అనేక ప్రాంతాల్లో నుండి క్రైస్తవ ఆస్తుల మీద కన్నుబడి కబ్జా డాగల్లా వాలి ఆస్తులు దోచుకుంటున్నారు. మీ అన్న ప్రభుత్వంలో ముందు ఇక్కడ అడగండి. ఈ రెండు మతాల మీద దోపిడీ చాలక ఇంకా అంతర్వేదిలో రథం తగలబెట్టిన దగ్గర నుంచి విజయవాడలో సింహాల దొంగల దగ్గర నుంచి ఏదైతే ఆ రాముని తల తీసేసినంత విషయం దాకా కూడా వందల మంది గుళ్ళ మీద దాడులు జరుగుతాయి. మరి వాటి గురించి కూడా మాట్లాడమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి మీరు పూర్తిగా ఒక వర్గాన్ని ప్రతినిధిలాగా మాట్లాడితే ఏమనుకుంటారంటే ప్రజలు ఏమనుకోవాలో అది అనుకుంటారు. వాస్తవానికి నిన్నటి దాకా అన్నదేవుడు అయిపోయాడు, ఇవాళ చెల్లెల దేవత వచ్చింది. నమ్మితే ఏం జరిగింది అనేది చూడాలి. క్రైస్తవ సోదరులకు ఏం తెలియజేస్తానని సందర్భంగా భారతీయ జనతా పార్టీ దేశంలో క్రైస్తవ మంత్రి, కేంద్ర మంత్రి జాన్ బార్లా గారు ఉన్నారు. దేశంలో క్రైస్తవ సంఘాలకి బ్రహ్మాండమైనటువంటి రక్షణ ఇచ్చేటువంటి పరిస్థితి, అంటే వారికి సామాజికమైన భద్రత కల్పించేటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా తీసుకున్నటువంటి పరిస్థితి జరిగింది. కాబట్టి అభివృద్ధి అద్భుతంగా జరిగింది. కాబట్టి క్రైస్తవులు ఉన్నటువంటి రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయ డంకా మోగించి గెలిచినటువంటి పరిస్థితి. మరి ఆంధ్ర రాష్ట్రంలో ఏ మాటలు చెప్పి వంశించి తీసుకున్నారో, తర్వాత ఎవరిని బాధించి వాళ్ళ ఆస్తులు లాక్కున్నారో కళ్ళ ముందు కనపడుతున్నటువంటి స్థితి ఈ రోజున కనపడుతుంది. కానీ చెల్లి షర్మిలకు మాత్రం ఆ విషయం తెలియదు. మరి ఆ విషయం గురించి మాట్లాడాలి. ఇంకొక మాట మేము మాట్లాడదలుచుకున్నాం. ఇప్పటి వరకు జగన్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి, జగన్ రెడ్డి గారు దళితులు చేసినటువంటి మోసం, జగన్ రెడ్డి గారు రోడ్లు చేసినటువంటి అన్యాయం ఇంతవరకు మాట్లాడుకొచ్చారు. మేము ఒక మాట అడుగుతున్నాం ఈ సందర్భంగా. సవాల్ ఏంటంటే, మీ అన్న మీద పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో, ఆ 33 కేసులు 11 కేసులు ఏవైతే ఉన్నాయో, దీని మీద 16 నెలల పాటు జైల్లో ఎందుకున్నాడో ఇప్పుడు దాకా మీ అన్న చెప్పాడు ప్రజలకి, నన్ను అన్యాయంగా కాంగ్రెస్ పార్టీ ఇరికించిందని చెప్పి. మీరు కూడా చెప్పారు వైఎస్ఆర్ గారి పేరు కుట్ర చేసి కాంగ్రెస్ పార్టీ దోషిగా ఇరికించిందని చెప్పని. ఇప్పుడు మీరు పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి మీరు క్లియర్ చేయండి ప్రజలకి. మీ అన్న ఈ అక్రమ కేసుల్లో, అరెస్ట్ అయినటువంటి కేసుల్లో, బెయిల్ మీద ఉన్నటువంటి కేసుల్లో దొంగ కాదా? ఆయన దొంగ కాదు అంటే మీ కాంగ్రెస్ పార్టీ దొంగ. ఒకవేళ ఆయన దొంగే అయితే మీ కాంగ్రెస్ పార్టీ నీతివంతమైనది. దీన్ని బట్టి మీరు తేల్చి చెప్పండి. మీ నాన్నగారి పేరు ఆ ఎఫ్ఐఆర్లో ఎందుకు ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ మీరు చెప్పండి. మీ యొక్క ఆస్తుల కాడ తేడా వచ్చినప్పుడు, మీ యొక్క భావబంధజాల వ్యాపారాల కాడ తేడా వచ్చినప్పుడు, మీరు రాష్ట్రం మీదకి, ఈ రాష్ట్రానికి వారసుల్లాగా, మీ కుటుంబమే ఈ రాష్ట్రానికి ఆరాధ్యంలాగా ఇవాళ ప్రజల మీద పడి మీ ఇద్దరు పోట్లాట తీసుకొచ్చి ప్రజల మధ్య తీసుకొచ్చి చేసేటువంటి విధ్వంసకరమైనటువంటి రాజకీయాలు ఏవైతే ఉన్నాయో, రాష్ట్రం ఆల్రెడీ మీరు చెప్పినట్టుగానే సర్వనాశనం అయిపోయింది. దీన్ని బాగు చేసుకోవాలంటే ప్రజలు కార్మికులు కావి, వాళ్ళ కర్తవ్య దీక్షాపరులై భవిష్యత్తు వైపు నడిచి చూడాల్సినటువంటి పరిస్థితి. అభివృద్ధి చెందినటువంటి ఈశాన్య రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించుకుంటారా, లేకపోతే వాళ్ళ అబద్ధాలు చెప్పి అధికారంలో రావడం కోసం అనేకమైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత తుంగలో తొక్కి ప్రజలను పాలించడం బదులు పీడించినట్టు చేసినటువంటి మీ అన్న పాలనలో పారదోలడం కోసం చేసి ఈ రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే ప్రయత్నం చేసుకుంటారా? మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇందులో దోషులు ఎవరో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ మంచిదైతే జగన్ రెడ్డి గారు దొంగ, జగన్ రెడ్డి గారు మంచోడైతే కాంగ్రెస్ పార్టీ దొంగ. మీ ఇద్దరిలో ముందు ఎవరు దొంగలో తేల్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని మీరు మాట్లాడమని చెప్పి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నుంచి మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు.